So today's session, inheritance concept. Inheritance and concepts. Inheritance and so what is meaning of inheritance? ఇది బుక్స్ లో ఉన్న సెకండ్ కాన్సెప్ట్. ఇన్హెరిటెన్స్ అనేది బుక్స్ లో వస్తున్న నెక్స్ట్ కాన్సెప్ట్. జనరల్ గా మనం ప్రోగ్రామ్ లో క్లాస్ క్రియేట్ చేసాము. ఈ క్లాస్ ని ఉపయోగించి ఇంకో క్లాస్ ని క్రియేట్ చేయవచ్చు. అంటే ఒక క్లాస్ లో ఉన్న ఫీచర్స్ ని ఉపయోగించి ఇంకో క్లాస్ ని క్రియేట్ చేయొచ్చు. సో ది బేసిక్ ఐడియా ఆఫ్ క్రియేటింగ్ one class based on another class is called inheritance. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే క్లాస్ రీయూజబిలిటీ అంటే ఒక క్లాస్ లో కొన్ని ప్రాపర్టీస్ అంటే డేటా మరియు ప్రోగ్రామ్స్ అంటే మెథడ్స్ తీసుకుని క్లాస్ యూజ్ చేస్తాం. ఆ క్లాస్ పేరు ఏ అనుకున్నాం. ఇప్పుడు బి అని ఇంకో క్లాస్ నేను యూజ్ చేస్తున్నా. దీంట్లో ప్రాపర్టీస్ మెథడ్స్ దీంట్లో కూడా ప్రాపర్టీస్ మెథడ్స్ యాడ్ చేస్తాను. కానీ దీంట్లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వేరే క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ లాగానే ఉన్నట్టయితే అంటే సేమ్ డేటా లాగానే ఉన్నట్టయితే మీరు రెండో క్లాస్ లో మళ్ళీ ఆ ప్రాపర్టీస్ ని లేదా డేటాని మళ్ళీ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ ఫ్యూచర్స్ అన్ని ఏ క్లాస్ లో అయితే ఉన్నాయనుకుంటున్నారో ఆ క్లాస్ ని రెండో క్లాస్ అంటే క్లాస్ కి మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అడాప్షన్ చేసుకున్నట్టయితే మనకు టైం సేవ్ అయితే హ్యూమన్ పవర్ సేవ్ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ ని ఫస్ట్ క్రియేట్ చేసి ఆ క్లాస్ లో ఏ ఫీచర్స్ అయితే మనం కావాలనుకుంటున్నామో ఆ ఫీచర్స్ ని న్యూ క్లాస్ లోకి అడాప్ట్ చేసుకుంటాం. మరి న్యూ క్లాస్ లో ఏం చేస్తారు సార్ అంటే న్యూ క్లాస్ లో ఎడిషనల్ ఫీచర్స్ యాడ్ చేస్తాం. ఎడిషనల్ ఫీచర్స్ మాత్రమే యాడ్ చేస్తాం. అంటే ఎడిషనల్ ఫీచర్స్ మాత్రమే అక్కడ డిస్క్రైబ్ చేస్తాం. అంటే న్యూ డేటా మెంబర్స్ మరియు న్యూ మెథడ్స్ మాత్రం డిస్క్రైబ్ చేస్తాం. ఆల్రెడీ రెండో క్లాస్ లో మనం ఏదైతే ఓల్డ్ డేటా మెంబర్స్ అనుకుంటున్నాం అంటే క్లాస్ ఏలో ఉన్న డేటా మెంబర్స్ ఏదైతే అనుకుంటాం వాటి గురించి ఎక్కడ కూడా క్లాస్ బిలో మనం డిస్క్రైబ్ చేయాలి. ఓకేనా. సో క్లాస్ ఏలో ఉన్న డేటా మెంబర్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ఇన్హెరిటెన్స్ అనే ఫీచర్ ద్వారా యాడ్ అవుతుంది. కాబట్టి మనకి రెండో క్లాస్ ఫస్ట్ క్లాస్ ఏం జరిగిందని చెప్పారు అంటే క్లాస్ ఏం జరిగిందని చెప్పారు ఎక్స్టెన్షన్ అయింది అని క్లాస్ ఎక్స్టెండ్ అయింది సార్. అంటే క్లాస్ ఏలో నేను చేంజెస్ ఏం చేయకుండా క్లాస్ బి ద్వారా ఏలో నేను అడిషనల్ మెంబర్స్ ని యాడ్ చేస్తాను. అంటే ఎగ్జిస్టింగ్ క్లాస్ నేనేం డిస్టర్బ్ చేయకుండా క్లాస్ ఏ అలానే ఉంచుతాం. క్లాస్ బిలో మాత్రము ఏలో ఉన్న డేటా మెంబర్స్ అన్నిటిని తీసుకోమని చెప్పి ప్లస్ బిలో న్యూ డేటా మెంబర్స్ మనం డిస్కస్ చేస్తాం. అలా క్లాస్ ఏ ఎక్స్టెండెడ్ అయింది. సో ఈ కాన్సెప్ట్ ని ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ గెటింగ్ ఫ్యూచర్స్ ఫ్రమ్ వన్ క్లాస్ ఇంటూ అనదర్ క్లాస్. గెటింగ్ ఫ్యూచర్స్ ఫ్రమ్ వన్ క్లాస్ ఇంటూ అనదర్ క్లాస్. ఇప్పుడు మనం ఏ క్లాస్ లో ఉన్న ఫీచర్స్ అయితే తెచ్చుకుంటున్నామో ఆ క్లాస్ ఓల్డ్ క్లాస్ అనొచ్చు లేదా పేరెంట్ క్లాస్ అనొచ్చు లేదా సూపర్ క్లాస్ అనొచ్చు. ఇలా చాలా పేర్లు ఉన్నాయి. ఓల్డ్ క్లాస్ అనొచ్చు లేదా పేరెంట్ క్లాస్ అనొచ్చు లేదా సూపర్ క్లాస్ అనొచ్చు. మనం ఏ న్యూ క్లాస్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో అంటే జస్ట్ లైక్ క్లాస్ ఏదైతే కొత్త క్లాస్ మనం క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్ ని మీరు చైల్డ్ క్లాస్ అని పిలవచ్చు లేదా న్యూ క్లాస్ అని పిలవచ్చు లేదా డెరైవ్డ్ క్లాస్ అని పిలవచ్చు లేదా టెక్నికల్ గా జావాలో సబ్ క్లాస్ అంటారు. సో ఇక్కడ రిలేషన్షిప్ రెండు క్లాసెస్ మధ్యలో ఉంటాయి. సో సూపర్ క్లాస్ దాని ఫీచర్స్ ని అడాప్ట్ చేసుకునే క్లాస్ ని సబ్ క్లాస్. సో సూపర్ క్లాస్ కి యాడ్ చేసే క్లాస్ ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసిన దాంట్లో క్లాస్ ఏ అనేది సూపర్ క్లాస్ అవుతుంది. క్లాస్ బి అనేది సబ్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే సూపర్ క్లాస్ లో ఫీచర్స్ అన్ని సబ్ క్లాస్ లోకి మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి సో క్లాస్ బిని సబ్ క్లాస్ అనుకోవచ్చు లేదా చైల్డ్ క్లాస్ అనుకోవచ్చు. సరే దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ సేమ్ రిపీటెడ్ డేటా మెంబర్స్ ని డిస్క్రైబ్ చేయాలి. సరే దీనికి రియల్ ఎగ్జాంపుల్ సో మీరు బైసికల్ చూసారా. సో బైసికల్ అనే దాంట్లో టూ వీల్స్ ఉంటాయి. సో ఈ బైసికల్ మోడల్ ని కొంచెం రీస్ట్రక్చర్ చేస్తూ మీకు స్కూటర్ మోడల్ వచ్చింది. అలానే వీటిని ఇంకొంచెం రీస్ట్రక్చర్ చేస్తూ 3 వీల్స్ తో మీకు ఆటో వెహికల్స్ వచ్చింది. తర్వాత బస్సెస్ 4 వీల్స్ తో వచ్చింది. తర్వాత హెవీ వెహికల్స్ వచ్చింది. సో ఇలా ఒక ఎగ్జిస్టింగ్ మోడల్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొన్ని చేంజెస్ చేస్తూ ఎగ్జిస్టింగ్ మోడల్ ని డెస్ట్రాయ్ చేయకూడదు. ఎగ్జిస్టింగ్ మోడల్ ఉండాలి. ఎగ్జిస్టింగ్ మోడల్ డెస్ట్రాయ్ చేయకూడదు. ఎగ్జిస్టింగ్ మోడల్ ని ఎక్స్పాండింగ్ చేస్తూ కొన్ని అడిషనల్ ఫీచర్స్ తో మనం న్యూ మోడల్ బిల్డ్ చేస్తాం. ఇక్కడ మోడల్ అంటే నాకు చేసిన క్లాస్ అని. సో ఎగ్జిస్టింగ్ మోడల్ ని డెస్ట్రాయ్ చేయకూడదు. మోడల్ అలానే ఉండాలి. దాని ఫీచర్స్ ని అడాప్ట్ చేసుకుంటూ న్యూ క్లాస్ ని మనం బిల్డ్ చేస్తాం. అంటే న్యూ మోడల్ బిల్డ్ చేస్తాం. దీనివల్ల బోల్డ్ అంత టైం అవుతుంది.
ఎగ్జిస్టింగ్ బోల్డ్ అండ్ సేవ్ టైమ్స్ అవుతుంది. తర్వాత ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ఈ క్లాస్ లో ఉపయోగించడం వల్ల మనకు అనేక బెనిఫిట్స్ కూడా వస్తాయి. రాసిన కోడ్ మళ్ళీ రాయాల్సి వస్తుంది. కోడ్ అంటే మెథడ్ అన్నమాట. కోడ్ అంటే మెథడ్ లేదా ప్రోగ్రామ్. సో క్లాస్ లో ఉన్న ప్రోగ్రామ్స్ మళ్ళీ మీరు రీయూజ్ చేసుకోవచ్చు. ఇది సి లాంగ్వేజ్ లో ఫంక్షన్ చెప్పబోతున్నారు. జావాలో ఎంటైర్ క్లాస్ రీయూజ్ చేసుకోవచ్చు. అంటే డేటా మెంబర్స్ రీయూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ మెథడ్ మెంబర్స్ కూడా రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇలా న్యూ క్లాస్ బిల్డ్ చేస్తూ ఎగ్జిస్టింగ్ డేటా మెంబర్స్ ని మెథడ్స్ ని న్యూ క్లాస్ లోకి మనం ఈజీగా ఇన్హెరిటెన్స్ ద్వారా అడాప్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ నేను రాశాను. సో ఒకసారి మనం చూద్దాం. రాశాను సెకండ్ చూడండి. Inheritance is the capability of one class to acquire properties and characteristics from another class. The class whose properties are inherited by another class or other class is called parent or base or subclass. And the class which inherits the properties of other class is called child or derived or subclass. Okay, now ఇక్కడ జావా టెర్మినాలజీ ఎక్కడ ఉంది సార్? జావా టెర్మినాలజీ వర్డ్స్ చూడండి. జావా టెర్మినాలజీ వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. సో దాంట్లో 2 పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఏంటో ఒకసారి చెప్పాను. ఆ పదాలని మీకు అండర్లైన్ చేసి చూపిస్తాను. సో అదేంటంటే జావా టెక్నాలజీలో సో సూపర్ క్లాస్ అనే పదం వస్తుంది. జాగ్రత్త పదం సూపర్ క్లాస్ అనే పదం జావాకి సంబంధించింది. అలానే సబ్ క్లాస్ అంటారు, సబ్ క్లాస్ అంటారు. సో ఈ 2 పదాలు మనకు జావాలో వస్తాయి. అదర్ లాంగ్వేజెస్ దానికి C++ తీసుకున్నారనుకో, C++ లో దీని ఇది C++ లో దాన్ని ఏమని పిలుస్తారంటే సిపిపిలో దాన్ని ఇది C++ భాష. C++ లో దాన్ని ఏమంటారు బేస్ క్లాస్. C++ మీకు ఆల్రెడీ తెలుసుంటే అక్కడ చెప్తారు బేస్ క్లాస్ అంటారు. జావాలో దాన్ని ఏమంటారు సూపర్ క్లాస్. ఓకే, పేరెంట్ క్లాస్ అంటారు. సో ఇది సూపర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది జావా సూపర్ అనే వర్డ్ జావాకి సంబంధించింది. సో ఈ వర్డ్ మీకు జావాలో వస్తుంది. ఓకే, సూపర్ అనే వర్డ్ ఎక్కడ చెప్తారు మీకు జావాలో చెప్తారు. సో ఇది జావా టెక్నాలజీ. ఇది జావాలో చెప్తారు. ఇది జావా టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్. టెక్నాలజీ ఫస్ట్ వస్తే మనకి కోడింగ్ ఈజీ. సో సూపర్ అనే వర్డ్ జావాలో వస్తుంది. సిపిపిలో అయితే దాన్ని బేస్ క్లాస్ అని సిపిపిలో బేస్ క్లాస్ అంటారు. ఇక్కడైతే సూపర్ క్లాస్ అంటారు. అది టెక్నాలజీ. అక్కడ బేస్ అంటారు, ఇక్కడ సూపర్. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? ప్రాపర్టీస్ మనకి ఏమవుతుంది? ఇన్హెరిట్. ప్రాపర్టీస్ ఏమవుతుంది? ఇన్హెరిట్ అంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ సబ్ క్లాస్ లోకి అలౌడ్ అవుతాయని ఇన్హెరిట్. సింపుల్ గా చెప్పాలంటే డౌన్లోడ్ కాదు. ఆ ప్రాపర్టీస్ ఆ మెథడ్స్ అని మనం సబ్ క్లాస్ లోకి యాడింగ్ డౌన్లోడ్ కాదు, యాడింగ్. ఓకే, సో అయితే సబ్ క్లాస్ లో మనం ఎక్కడ కూడా సూపర్ క్లాస్ లో ఉన్న డేటా మెంబర్స్ ని మళ్ళీ తిరిగి డిస్క్రైబ్ చేయకూడదు. సబ్ క్లాస్ లో తెచ్చుకున్నది దానికి ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ అంటారు. సో ఇన్హెరిటెన్స్ కి మీరు వాడే కీవర్డ్ ఏంటంటే ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ అంటారు. అది ఎట్లా వాడతారు, ఎలా ఉంటుంది ఇక్కడ ఫిగరేటివ్ రిప్రజెంటేషన్ ద్వారా ఒకసారి ఫిగరేటివ్ రిప్రజెంటేషన్ ద్వారా ఇక్కడ చూడండి కొన్ని ఫిగర్స్ ఇచ్చాయి. ఇక్కడ మెయిన్ క్లాస్ పేరు ప్లేయర్ అని ఇచ్చాను. దిస్ ఇస్ కాల్డ్ సూపర్ క్లాస్. ఇది సూపర్ క్లాస్. ఓకే, సో దీన్ని మనం సూపర్ క్లాస్ అంటున్నాం. ఎందుకు సూపర్ క్లాస్ అనాలి చెప్పండి? ఎందుకంటే దీని యొక్క ఫ్యూచర్స్ వేరే క్లాసెస్ లో ఉన్నాయి, అందుకని దీన్ని సూపర్ క్లాస్ అనాలి. ఎందుకంటే దీని ఫ్యూచర్స్ మనం వేరే క్లాస్ లో తీసుకొని చూడాలి, అందుకని దీని సూపర్ క్లాస్. సో మరి కింద ఇవ్వండి ప్లేయర్స్. ప్లేయర్ అనగానే 2 రకాలుగా ఉండొచ్చు. ఫుట్బాల్ ఆడే ప్లేయర్ ఉండొచ్చు. సో ఫుట్బాల్ ప్లేయర్ గెటింగ్ ది ఫ్యూచర్స్ ఆఫ్ ప్లేయర్ క్లాస్. ఇది వన్ కైండ్ ఆఫ్ ప్లేయర్ క్లాస్. మరి క్రికెటర్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ప్లేయర్. అర్థమైందా? సో వన్ కైండ్ ఆఫ్ ప్లేయర్. ఓకేనా? ఈజ్ కాల్డ్ వన్ కైండ్ ఆఫ్ ప్లేయర్. సో ప్లేయర్స్ ఎన్ని రకాలు అంటే ఏం చెప్పాలి మీరు? 2 రకాలు ఉండొచ్చు. ఫుట్బాల్ ప్లేయర్ అయి ఉండొచ్చు, లేదా క్రికెట్ అయి ఉండొచ్చు. ఓకే, ఇలా మనం 2 రకాలుగా ప్లేయర్ ని డిస్క్రైబ్ చేయవచ్చు. రైట్? ప్లేయర్స్ అంటే ఇక్కడ ఫుట్బాల్ ప్లేయర్ కి ఏం ఫీచర్స్ ఉంటాయి సార్? ఫుట్బాల్ ప్లేయర్ కి ఏముంటాయి అంటే ప్లేయర్ కి ఉన్న ఫీచర్స్ అన్ని ఫుట్బాల్ ప్లేయర్ కి ఉంటాయి.
అంటే వీళ్ళిద్దరికి ఉండే కామన్ ఫీచర్స్ మనం సెలెక్ట్ చేసిన క్లాస్ ఏదైతే ఉందో దాన్ని మనం సూపర్ క్లాస్ కింద కన్సిడర్ చేయాలి. అంటే దీంట్లో కామన్ గా ఇద్దరు ప్లేయర్స్ ఉండే ఫీచర్స్ ఉంటాయి, కామన్ ఫీచర్స్. సో ఏ సూపర్ క్లాస్ కంటే కామన్ ఫీచర్స్, కామన్ యాట్రిబ్యూట్స్, ఇద్దరు ప్లేయర్స్ ఉండే వివరాలు ఇక్కడ ఉంటాయి. ఫుట్బాల్ ప్లేయర్ ఉండే వివరాలు ఇక్కడ మాత్రమే డిస్క్రైబ్ చేస్తాం. క్రికెటర్ ప్లేయర్ ఉండే వివరాలు క్రికెటర్ క్లాస్ లో డిస్క్రైబ్ చేస్తాం. అంటే ఈ రెండింటిలో కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉంటాయి. వీళ్ళిద్దరు ఉండే కామన్ ఫీచర్స్ ప్లేయర్ క్లాస్ నుంచి అడాప్ట్ చేసుకుంది. అలాగే మళ్ళీ క్రికెటర్ తీసుకుంటే మళ్ళీ ఫర్దర్ గా ఫాలోయింగ్ క్రికెట్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్. సో బౌలర్ ఆల్సో గెటింగ్ ది ఫీచర్స్ ఆఫ్ cricketer class and batsman also getting the common features from cricketer class. ఈ విధంగా ఇన్హెరిటెన్స్ అనేది పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాసెస్ లోకి మనం చేసుకుంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. క్లాస్ ఏ నుంచి క్లాస్ బి కి దిస్ ఇస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ చూడండి, క్లాస్ ఏని క్లాస్ బిని కలిపి క్లాస్ సికి ఇన్హెరిట్ చేశారు. అంటే ఇక్కడ బోత్ క్లాసెస్ కాంబినేషన్ ని, అంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ దీంట్లో ఉన్న ఫీచర్స్, ఈ ఫస్ట్ క్లాస్ ఏలో ఉన్న ఫీచర్స్ ఈ క్లాస్ బిలో ఉన్న ఫీచర్స్ రెండు దీంట్లోకి వస్తున్నాయి. క్లాస్ ఏలో ఉన్న ఫీచర్స్ క్లాస్ బిలో ఉన్న ఫీచర్స్, ఏలో బిలో ఈ రెండింటిలో ఉన్న ఫీచర్స్ మీకు ఏ క్లాస్ లోకి వచ్చినాయి? క్లాస్ సిలోకి వచ్చినాయి, క్లాసెస్ సిలోకి వచ్చినాయి. దట్స్ వై మనం ఏమనుకోవాలి? కాంబినేషన్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇది కాంబినేషన్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ క్లాస్ ఏ ఇది, అట్లా రెండో క్లాస్ క్లాస్ బి ఇది. ఈ రెండు ఫీచర్స్ నేను ఏం చేస్తున్నాను? థర్డ్ క్లాస్ నుంచి అడాప్ట్ చేస్తున్నాను. అంటే క్లాస్ సిలో ఈ రెండు ఫీచర్స్ ఉంటాయి. అందువల్ల మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్, ఒక క్లాస్ యొక్క ఫీచర్స్ ని మనం మోర్ దాన్ వన్ క్లాస్ గా అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ క్లాస్ ఏ ఉంది చూడండి, క్లాస్ ఏ ఫీచర్స్ క్లాస్ బిలో, అలానే క్లాస్ ఏ ఫీచర్స్ క్లాస్ సిలో, అలానే క్లాస్ ఏ ఫీచర్స్ క్లాస్ బిలోను తీసుకుంటాం. అంటే ఇట్ కెన్ ఇన్హెరిట్ ఇట్స్ ఫీచర్స్ టు క్లాస్ ఏ, ఇట్ ఇన్హెరిటెడ్ ఇట్స్ ఫీచర్స్ టు క్లాస్ సి, అండ్ ఆల్సో ఇట్ ఫీచర్స్ ఇన్హెరిటెడ్ టు అనదర్ క్లాస్. అంటే ఒక క్లాస్ లో ఉన్న ఫీచర్స్ మనం ఎన్ని క్లాసెస్ లోనే యూజ్ చేసుకోవాలి. క్లాసెస్ లో ఉన్న ఫీచర్స్ ని క్లాస్ లోనే కాదు, అవసరం అనుకుంటే మనం ఒక క్లాస్ లో ఉన్న ఫీచర్స్ ని ఎన్ని క్లాసెస్ లోనైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూజ్ చేస్తాను. ఇలా ఒక క్లాస్ ఫీచర్స్ మల్టిపుల్ క్లాసెస్ లో కనుక మీరు యూజ్ చేస్తే అలాంటప్పుడు ఆ ఇన్హెరిటెన్స్ hierarchical inheritance. Hierarchical inheritance means one class features adapted by so many classes. ఒక క్లాస్ లో కాదు, ఒక క్లాస్ లో కన్నా ఎక్కువ క్లాసెస్ లో మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. జనరల్ గా ఒక క్లాస్ ఫీచర్ ని ఒక క్లాస్ లోనే అడాప్ట్ చేసుకోగలిగితే సింగిల్ లెవెల్. అదే ఒక క్లాస్ ఫీచర్స్ నేను మోర్ దాన్ వన్ క్లాసెస్ లో అడాప్ట్ చేశాను అనుకోండి, అదేమైతే చెప్పండి, అదేమైంది? ఎస్, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అయింది. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా నాకు ఇన్హెరిటెన్స్ జరిగింది, ఇక్కడ కూడా నాకు ఇన్హెరిటెన్స్ జరిగింది. సో అది హైరార్కియల్. ఫీచర్స్ క్లాస్ ఫీచర్స్ దీంట్లోకి అడాప్ట్. అలా ఒక క్లాస్ ఫీచర్స్ ని, అంటే ఇక్కడ ఏ అనే క్లాస్ ఫీచర్స్ ని నేను 3 క్లాసెస్ లో అడాప్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ బిసిడి దీని 3 క్లాసెస్ షేరింగ్ ది ఫీచర్స్ ఆఫ్ ఇట్స్ పేరెంట్ క్లాస్ ఏ. ఈ క్లాస్ ఏలో ఉన్న ఫీచర్స్ 3 క్లాసెస్ లో షేరింగ్ అయ్యింది. ఒక క్లాస్ లో ఉన్న ఫీచర్స్ నేను 3 క్లాసెస్ లో షేర్ చేస్తాను. ఏలో ఉన్న ఫీచర్స్ బిలోకి సిలోకి. ఓకే, ఇక్కడైతే 2 క్లాసెస్ కాంబినేషన్ తీసుకున్నాను. ఇక్కడ క్లాస్ ఏని క్లాస్ బి రెండింటికి కలిపి క్లాస్ సి చేస్తుంది. అంటే కాంబినేషన్ ఇన్హెరిటెన్స్. సో అట్లానే చైన్ మాదిరి చూడండి, ఇక్కడ క్లాస్ ఏ నుంచి క్లాస్ బి వచ్చింది, అలాగే చైన్ మాదిరి చేసుకుంటే దిస్ ఇస్ ద సూపర్ క్లాస్, దీని నుంచి ఒక సబ్ క్లాస్ వచ్చింది, దీని నుంచి ఎనదర్ సబ్ క్లాస్ వచ్చింది. ఇలా ఒక చైన్ మాదిరి మీరు ఫామ్ చేస్తే, ఇలా ఒక చైన్ మాదిరి. సరే, ఈ చైన్ ఎంతవరకు చేయొచ్చు సార్? మీ ఇష్టం, అంటే రూల్ ఏం లేదు. ఇలా చైన్ మాదిరి ఎన్ని క్లాసెస్ అయినా మీరు బిల్డ్ చేయొచ్చు. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్. అంటే యారో ఇప్పుడు కూడా చూపించేటప్పుడు ఇలా చూపించండి, అంటే చదివేటప్పుడు ఇలా చదువుతాం. క్లాస్ బి గెటింగ్ ది ఫీచర్స్ ఆఫ్ క్లాస్ సి అండ్ క్లాస్ సి గెటింగ్ ది ఫీచర్స్ ఆఫ్ క్లాస్ బి. అంటే ఫైనల్ క్లాస్ ఇక్కడ ఏంటి? క్లాస్ సి. సో క్లాస్ సిలో క్లాస్ బితో పాటు ఏలో ఉన్న ఫీచర్స్ కూడా ఉంటాయి. అంటే ఫస్ట్ బిలోకి ఏ ఫీచర్స్ వస్తాయి, ఈ 2 ఫీచర్స్ కలిపి సిలోకి వస్తాయి. ఇక్కడ కాంబినేషన్ కాదమ్మా, ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ వెళ్తాను చూడండి, గమనించండి. ఇక్కడ కాంబినేషన్ కాదు, క్లాస్ ఫీచర్స్ ఇంకొక క్లాస్ ఫీచర్స్. ఓకేనా? అలాంటప్పుడు దీన్ని ఏమంటారు? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. మల్టీ లెవెల్. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ చూడండి,
క్లాస్ ఏ ఉంది, క్లాస్ ఏ ఫీచర్స్ నేను క్లాస్ బి ఈ డయాగ్రామ్ తెచ్చాను, క్లాస్ బిలోకి తెచ్చాను. అట్లానే క్లాస్ ఏ ఫీచర్స్ వేరే క్లాస్ బిలో కూడా తెచ్చాను, క్లాస్ డిలో కూడా వచ్చింది చూడండి, క్లాస్ డిలో కూడా వచ్చింది, క్లాస్ డిలోకి వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు ఫీచర్స్ కలిపి ఈ క్లాస్ బిని మరియు క్లాస్ బి ఈ రెండింటిని కలిపి ఇంకొక క్లాస్ లోకి అడాప్ట్ చేసుకుంది, దట్ ఈస్ క్లాస్ సి అని పిలుస్తుంది. అంటే ఈ రెండింటి ఫీచర్స్ తో మళ్ళీ నేను ఇంకో క్లాస్ ఇక్కడ బిల్డ్ చేశాను, ఇంకో క్లాస్ బిల్డ్ చేశాను. ఈ రెండింటి ఫీచర్స్ దీనిలోకి వస్తుంది, ఈ రెండింటి ఫీచర్స్ తో క్లాస్ సి అని వేరే క్లాస్ బిల్డ్ చేశాను. అంటే దీంట్లో ఒక హాఫ్ పార్ట్ చూడటానికి చూడండి, ఇది ఈ డయాగ్రామ్ ఫాలో అంటే హైరార్కీ, మిగిలిన డయాగ్రామ్ చూడండి కింద నుంచి. సో ఇది ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాంబినేషన్. అంటే ఇక్కడ నుంచి క్లాస్ బి రెండు కలిపి క్లాస్ సి వచ్చింది, ఇక్కడ క్లాస్ ఏ ఫీచర్స్ క్లాస్ బిలో అంటే ఈ రెండు ఇన్హెరిటెన్స్ లైక్ మల్టిపుల్ అండ్ హైరార్కీ రెండింటిని కలిపి తయారు చేసింది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో దీస్ ఆర్ నాట్ ఇన్హెరిటెన్స్ టైప్స్. ఓకే, ఇన్హెరిటెన్స్ టైప్. ఎవ్రీథింగ్ క్లియర్? అర్థమైందా మీకు? yes sir. రైట్. సో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ క్లియర్ గా ఎక్కడికి వర్మ నీకు కూడా అర్థమైందమ్మా? ఓకే, ఫాలో అవుదాం. రైట్, స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నాను. స్క్రీన్ క్లిక్ చేసేసాను. నెక్స్ట్ ఈ నోట్స్ మీకు ఎప్పుడో పంపించేసాను, మీ దగ్గర ఉంది ఆల్రెడీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ మొదటి రోజు చెప్పిన క్లాస్ లో ఈ టాపిక్ ఇన్హెరిటెన్స్ టాపిక్ బుక్స్ కాన్సెప్ట్ సెకండ్ పార్ట్ వచ్చిందమ్మా, ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ వస్తుంది, అప్పుడు చెప్తున్నాం అని చెప్పాను. ఓకే, అది ఇంకొక క్లియర్ అయిపోయింది. నా ఇంకొంచెం బెటర్ అండర్స్టాండింగ్ గురించి ఇంకొక ఫైల్ పెడతాను మీకు. కొంచెం కోడింగ్ పరంగా చూపిస్తాను, తర్వాత చూపిస్తాను, ముందు ఏనండి జాగ్రత్త. సో ఇన్హెరిటెన్స్ వల్ల మనకు వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటి? రీయూజబిలిటీ. Reusability is the most important characteristic of book. Reusability is the most important. సార్ మనకి ఇన్హెరిటెన్స్ వల్ల మనకి ఏం గెయిన్ అయింది సార్? రీయూజబిలిటీ గెయిన్ అవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది, బ్యాక్ వినాలి. సో ఇన్హెరిటెన్స్ వల్ల మనం పొందేది ఏంటి? ఎస్, మనకి ఏం వచ్చింది సార్ ఇన్హెరిటెన్స్ వల్ల? రీయూజబిలిటీ డెవలప్ అవుతుంది. రీయూజబిలిటీ అంటే ఒకసారి రాసిన క్లాస్ ని కొంచెం మార్పులు చేర్పులతో మళ్ళీ వేరే క్లాస్ లో మనం రాయాలనుకుంటారు, విడివిడిగా క్లాస్ ఫ్యూచర్ ఉపయోగించుకుంటే, ఇన్హెరిటెన్స్ అని కాన్సెప్ట్ ఉపయోగించుకుంటే మనకి టైం సేవ్, ఇన్హెరిటెన్స్ అని టైం సేవ్ అవుతుంది. ఓకే, రైట్. సో అందుకని చెప్పాను. నెక్స్ట్ దాని కింద చూడండి, ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్వేస్ నైస్ ఇఫ్ యూ కుడ్ రీయూజ్ సంథింగ్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ rather than creating the same all over again. Inheritance is the concept of where new class can be produced from existing class. Okay, the newly created class acquires all the features of existing class from where it is derived. The old class is known as base class, subclass, or parent class, and the new one is called subclass or derivative class or child class. ప్రాక్టికల్ గా మనకి కోడింగ్ పరంగా ఎలా రాయాలి అంటే సింటాక్స్ సూపర్ క్లాస్. ఎందుకంటే మన దగ్గర క్లాస్ ఉండాలి కదమ్మా, క్లాస్ ఉండాలి కాబట్టి ఫస్ట్ మీరు ఏం క్రియేట్ చేయాలి? సూపర్ క్లాస్ క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేస్తారు? క్లాస్ అనే కీవర్డ్ పక్కన మీరు ఇక్కడ సూపర్ క్లాస్ కి ఏ పేరు అయితే పెడదాం అనుకుంటున్నారో అది మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. సూపర్ క్లాస్ నేమ్ ఏదైనా పెట్టుకోండి. దాంట్లో రెండు పార్ట్స్ ఉండాలి, వేరియబుల్ డిక్లరేషన్స్ ఉండాలి, మెథడ్ డెఫినేషన్స్. అంటే నేను జస్ట్ డిక్లరేషన్స్ అని రాస్తాను, మెథడ్ డెఫినేషన్స్ రాయాలి. ఫస్ట్ ఈ క్లాస్ మీరు క్రియేట్ చేసి పెట్టుకోవాలి, సూపర్ క్లాస్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ సూపర్ క్లాస్. ఇది మీ దగ్గర ఉండాలి. ఈ సూపర్ క్లాస్ ని ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇది ఉంటేనే దీని నుంచి మీరు సబ్ క్లాస్ ని డిఫైన్ చేయగలుగుతారు. సపోజ్ సబ్ క్లాస్ తయారు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉండాలి, సూపర్ క్లాస్ ఉండాలి. కాబట్టి ముందు మీరు సూపర్ క్లాస్ ని క్రియేట్ చేసుకోండి. సబ్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత దీని నుంచి మనం ఏం చేస్తాం సార్? సబ్ క్లాస్ రాస్తాం సార్. సబ్ క్లాస్ రాసేటప్పుడు మనం ఏం చేయాలి సార్? ఎస్, సబ్ క్లాస్ రాసేటప్పుడు అది కూడా సబ్ క్లాసే కాబట్టి పేరు మీ ఇష్టం పెట్టుకోండి. నేను ఏంటంటే సబ్ క్లాస్ అని ఓడిపోతున్నా, ఇదే పెట్టాల్సిన రూల్ ఏం లేదు, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. దాని పక్కన ఏం చేయాలి సార్? దాని పక్కన ఎక్స్టెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్స్టెన్స్ అనేది కీవర్డ్, ఎక్స్టెన్స్ అని కీవర్డ్. అంటే ఎక్స్టెన్స్ కీవర్డ్ ఏం చేస్తుంది? ఎక్స్టెన్స్ కీవర్డ్స్ ఇన్ఫార్మ్ టు ది జేవిఎం అక్వైర్స్ ది ప్రాపర్టీ అనేది ఎక్స్టెన్స్ పక్కన రాయాలి. ఎక్స్టెన్స్ పక్కన మీరు పేరెంట్ నేమ్ రాయాలి. అది ఫాలో అవుతున్నావా? ఎక్స్టెన్స్ పక్కన పేరెంట్ నేమ్ రాయాలి, ఎక్స్టెన్స్ పక్కన సూపర్ క్లాస్ నేమ్ రాయాలి. సార్ సూపర్ క్లాస్ నేమ్ ఇక్కడ రాస్తున్నాం అంటే దాని డెఫినేషన్ ముందే మీరు ఇక్కడ డిక్లరేషన్ చేశారు చూడండి, ముందే రాసేసారు. సార్ దీంట్లో కూడా ఏముంటాయి? జనరల్ క్లాస్ ఏమున్నాయి? వేరియబుల్స్ మెథడ్స్. అట్లా ఇది కూడా క్లాసే కదా, దీంట్లో కూడా మనం వేరియబుల్స్ పెడతాం, మనకు కావాల్సిన మెథడ్స్ రాదు. అయితే దీంట్లో ఎడిషనల్ వేరియబుల్స్ ఏమి రాయి? సో ఇక్కడ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో
ఈ క్లాస్ లో ఏదైతే మీకు ఉందో అదంతా యాడ్ అవుతుంది ఎక్కడికి. సో ఈ క్లాస్ లో యాడింగ్ అవుతుంది. ఎప్పుడు ప్రోగ్రామ్ జేఎన్ఎం తో కంపైల్ చేస్తావే, కంపైలేషన్ చేస్తావు చూడు, అప్పుడు ఈ డేటా మెంబర్స్ అన్ని కూడా సూపర్ క్లాస్ లో ఉన్నాయన్నీ కూడా ఆటోమేటిక్ గా ట్రావెలింగ్ అయ్యి సబ్ క్లాస్ లోకి వచ్చేస్తాయి, సబ్ క్లాస్ లోకి యాడింగ్ అవుతాయి. మీరు స్క్రీన్ మీద రాసేటప్పుడు కనపడవమ్మా, కంపైల్ చేస్తావు కదా, కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ సూపర్ క్లాస్ లో ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్టెండ్ వచ్చి యాడింగ్ అయిపోతాయి. అందుకని సూపర్ క్లాస్ లో ఏ డేటా నెంబర్ అయినా మనం సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయొచ్చు. ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సూపర్ క్లాస్ లో ఉన్న డేటా మెంబర్స్ అని సబ్ క్లాస్ లో వస్తాయి కాబట్టి మీరు ఆబ్జెక్ట్ సూపర్ క్లాస్ నుంచి క్రియేట్ చేయకూడదు. వీ డోంట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ సూపర్ క్లాస్ బికాస్ all super class data members already adapted into subclass using extension. That's why always I prefer to create object from only subclass, not from parent class, because all parent data are members, all members available in subclass. That's why we create object from subclass only, and from this object we call its variables or methods as well as superclass methods and variables. Okay na? సబ్ క్లాస్ లోకి పేరెంట్ క్లాస్ లో కూడా వచ్చి యాడ్ అవుతాయి కాబట్టి మనం సూపర్ క్లాస్ నుంచి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సబ్ క్లాస్ నుంచి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ద్వారా సూపర్ క్లాస్ లో ఉన్న మెంబర్స్ ని కూడా కాల్ చేయొచ్చు. యు అండర్స్టాండ్ క్లియర్లీ? Yes, sir. Next topic. How many ways for inheritance in Java? Actually, there is so many ways inheritance supported in other languages except Java. But in Java, Java always allowed single inheritance only. It allowed only single inheritance. For our convenience, we given another names. For our convenience only, we given another name. But Java allowed always only single type inheritance, not multiple inheritance and hybrid inheritance, etc. inheritance. Always Java allowed only single type inheritance. That name is single inheritance. Java follows only single inheritance. Single inheritance means one class getting features from another class only. But our convenience given another names. But some inheritance failed in Java. That is multiple inheritance. It is not allowed by Java. But whereas in C++, it is allowed. So multiple inheritance is not allowed by Java because some problem is there. We discussed in later sessions. So Java allowed only single inheritance. That means once you create a class A, from this class, we getting the features into another class. That means A features getting by class B. Okay, A లో ఉన్న features మనం B అనే వేరే క్లాస్ లోకి తెచ్చుకుంటాం. So this getting the features into another class. Only single level inheritance supported by Java. But our convenience, we given so many names. As a chain, we create. This is called single level. So దీన్ని మనం single level అన్నారు. Okay, this is single level inheritance. For our convenience, we getting the features into one more class. That is, first you create a class here. From this class, I getting the features into another class. So that is class B. From this, I construct one more class. That is class C. From this, I create another class. అప్పుడు దీన్ని ఏమని పిలవాలరా? మల్టీ లెవెల్ అని పిలవాలి. పైది సింగిల్ లెవెల్, ఇది సింగిల్ లెవెల్. దిస్ ఇస్ కాల్డ్ సింగిల్ లెవెల్. ఇప్పుడు ఏ నుంచి బి క్రియేట్ అయింది, బి నుంచి సి క్రియేట్ అయింది. సో ఇది బి నుంచి ఏం క్రియేట్ అయింది, సి క్రియేట్ అయింది. సో ఇలా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి మనం ఫీచర్స్ ని అడాప్ట్ చేసాం అనుకోండి, అది మల్టీ లెవెల్ అవుతుంది. ఓకే, సో జావాలో ఏంటంటే మల్టిపుల్ లేదు, మల్టీ లెవెల్ ఉంది. ఇక్కడ కూడా మీకు ఒకే క్లాస్ ఎస్, ఇంతవరకు మాత్రమే ఫస్ట్ మనం చేయాలి. ఇంతవరకే మనం ఇన్హెరిట్ చేస్తాం. ఏ నుంచి బి ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. మాత్రం అటు ఇటు వెళ్తుంది. ఎస్, ఇంతవరకే క్రియేట్ చేస్తాం. ఇక్కడ వరకే క్రియేట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం అంటే సి క్లాస్ క్రియేట్ చేస్తాం. అంటే బి నుంచి సి క్రియేట్ చేస్తాం. అమ్మ బి నుంచి సి క్రియేట్ చేసే విధానం ఒకసారి గమనించండి. ఇక్కడ బి నుంచి సి ఎట్లా క్రియేట్ అయితే ముందు ఏ నుంచి బి క్రియేట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే బి నుంచి సిని క్రియేట్ చేస్తారు. ఓకేనా, అర్థమవుతుంది మీకు? సో ఇలా మాత్రమే ఇన్హెరిటెన్స్ ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా మీకు సింగిల్ లెవెల్ అలౌడ్. ఒకేసారి మనకి ఆల్వేస్ అలౌడ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఓన్లీ అలౌడ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూడండి. ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఒక క్లాస్ అనుకోండి. దీని నుంచి ఎంప్లాయీ అనే క్లాస్, అమ్మా ఎరమార్క్ పైకున్న తెలుగున్న పెద్ద
ఇబ్బంది ఏమి లేదు, మీ ఇష్టం అని పెట్టుకోవచ్చు. కొంతమంది పైకి పెడతారు, కొంతమంది కింద పెడతారు. ఏదైనా కానీ చెప్పేటప్పుడు మీరు ఏం చదువుకోవాలంటే ఎంప్లాయీ ఈజ్ ఏ క్లాస్ getting features from department. Class employee extends is the keyword. So class పేరు department, అది extends పక్కన. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే సెవరల్ సూపర్ క్లాసెస్. అమ్మ ఇన్హెరిటెన్స్ జావా తీసుకునేది ఎందుకంటే ఇన్హెరిటెన్స్ జావాలో ఉందా? ఇన్హెరిటెన్స్ జావాలో లేదు. దిస్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై జావా. ఓకే, ఎందుకనేది లేటర్ సెషన్స్ లో చెప్తాను. ప్రస్తుతానికి డయాగ్రామాటిక్ గా చూపిస్తున్నాం. ఇది సిపిపిలో ఉంది. ఇప్పుడు చెప్పిన ఇన్హెరిటెన్స్ సిపిపిలో ఉంది. ఉదాహరణకి యాడ్ చేయాలి. ఓకే, ఇంకేం యాడ్ చేయాలి? మిల్క్ తో పాటు షుగర్ తర్వాత ఇంగ్రీడియంట్స్, ఇంకేముంటాయి ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ తీసుకొని టీ తయారు చేస్తారు. అట్లానే ఇలాంటి కొన్ని క్లాసెస్ కాంబినేషన్ బట్ ఇన్హెరిటెన్స్ జావా ఏం చేస్తుందా? అలౌడ్ చేయదు. సో దిస్ ఇన్హెరిటెన్స్ కంప్లీట్లీ ఫెయిల్ బై జావా. విలేజ్ జావా లేదు, మనం అచీవ్ చేయదు. దాని ఇంటర్ఫేసెస్ అంటారు. ఇంటర్ఫేసెస్ జావా నుంచి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ డైరెక్ట్ లేదు. ఇంటర్ఫేసెస్ ద్వారా క్లాస్ క్రియేట్ అవుతుంది. బోర్డ్ అనేది క్లాస్, బోర్డ్స్ అనేక రకాలుగా పీకాక్ ఇంటర్ కైండ్ ఆఫ్ బోర్డ్, స్పారో ఈజ్ ఆల్సో ఏ బోర్డ్. సో కాబట్టి మీరు క్రియేట్ చేసిన కూడా 1 by 1 క్రియేట్ చేస్తారు. ఒకేసారి అన్ని క్లాసెస్ క్రియేట్ అవ్వవు. ఇక్కడ ఫస్ట్ బోర్డ్ క్లాస్ క్రియేట్ చేశాను, తర్వాత ప్యారెట్ క్లాస్ క్రియేట్ చేశాను. ఓకే, తర్వాత స్పారో. సో ఇక్కడ మూడింటికి ఫీచర్స్ దేనికి తీసుకున్నాను? పీకాక్ అనే క్లాస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ బోర్డ్. ఇక్కడ ఒక క్లాస్ ఉంచు బోర్డ్. ఓకే, సో ఈ బోర్డ్ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ అయింది. ఆ తర్వాత ప్యారెట్ కూడా ఎక్స్టెండ్, అంటే ఇక్కడ సూపర్ క్లాస్ ఫీచర్స్ షేర్డ్ బై 3 సబ్ క్లాసెస్. అంటే ఒక క్లాస్ లో ఉన్న ఫీచర్స్, ఒక పేరెంట్ క్లాస్ లో ఉన్న ఫీచర్స్ సెవరల్ సబ్ క్లాసెస్ లోకి షేరింగ్ అయితే ఆ కాన్సెప్ట్ ఏమని పిలవాలి? హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పండి, వన్ సూపర్ క్లాస్ మెనీ సబ్ క్లాసెస్. ఇది ఒక ఇన్హెరిటెన్స్. అట్లా ఇంకొక ఇన్హెరిటెన్స్ ఉందా? ఇది మీకు నిన్న చెప్పాను, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. దీంట్లో ఒక సూపర్ క్లాస్ ఉంటుంది, దాని నుంచి ఒక సబ్ క్లాస్, దాన్ని మళ్ళీ ఇంటర్మీడియట్ పేరెంట్ క్లాస్ గా తీసుకుంటే దాని నుంచి ఒక సబ్ క్లాస్ చేయొచ్చు. అంటే మీరు చెప్పేటప్పుడు ఇలా చెప్పాలి, క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ. అలానే సి క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి? క్లాస్ సి ఎక్స్టెండ్స్ బి. ఓకే, ఇలా రాయాలి. అయితే నేను డెఫినేషన్స్ తర్వాత చెప్తాను, నేను సింటాక్స్ చెప్తాను. అంటే క్లాస్ బి రాసేసారు, క్లాస్ ఎక్స్టెండ్స్ ఏ రాశారు, దాని కింద కర్లీ బ్రేస్ వేసారని అడగాలి. నేను సింటాక్స్ చెప్తాను, దీని డెఫినేషన్ దీని పక్కన రాస్తారు. ఓకేనా? మీకు డౌట్స్ వస్తున్నాయి అనుకుంటా, ఏం సరే ఇలా రాసేస్తున్నారు డెఫినేషన్ ఏమైందని అనుకోకండి. ఇక్కడ మనం డెఫినేషన్ దీని పక్కన రాస్తాం. డోంట్ వరీ, ఇక్కడ డెఫినేషన్ కోడ్ రాస్తారు. కోడ్ రాయకుండా కొన్ని డేటా మెంబర్స్, కొన్ని మెథడ్స్ అన్ని రాసి ముందు ఈ క్లాస్ బిల్ చేస్తాం. ఈ క్లాస్ అయిపోయాక అప్పుడు ఈ క్లాస్కి వస్తాం, క్లాస్ బికి వస్తాం. సో క్లాస్ డేటా మెంబర్స్ ఏమి రాయం, కొత్త డేటా మెంబర్స్ అని రాస్తాం, కొత్త ప్రోగ్రామ్స్ రాస్తాం, ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఏం రాయం. ఓకే, సో అంటే క్లాస్ ఏలో ఉన్నాయన్నీ ఈ క్లాస్ సిలోకి బి నుంచి డేటా మెంబర్స్ వస్తాయి. ఓకే, బికి ఏ నుంచి డేటా మెంబర్స్ వస్తాయి. సో అంటే ముందు ఏ క్లాస్ క్రియేట్ చేయాలి? ఇది క్రియేట్ చేస్తే దాని ఫీచర్స్ బిలోకి, దాని ఫీచర్స్ సిలో, ఇలా 1 by 1 వస్తుంది. దీని అంటారు చెప్పండి, మల్టీ లెవెల్. ఓకేనా? అర్థమైందంటే సెషన్ అర్థమైందా? థియరీ సెషన్ కంప్లీటెడ్. అర్థమైందా? సార్ ఓకే, ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. కరెక్ట్ గా 4:55 అయింది. 5 నిమిషాలకు మళ్ళీ జూమ్ లోకి రండి. 5 minutes బ్రేక్. ఓకే ఫైన్. ఓకే సార్. ఓకే ఫైన్. ఓకే సార్. ఓకే.